హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా స్టోరీని స్టార్ట్ చేయబోతున్నా. ఈ స్టోరీ మనకి పంపించిన వారి పేరు హమీద్. అయితే రియల్ హర్రర్ స్టోరీ కావడంతో హమీద్ చాలా భయపడ్డాడు. అయితే హమీద్కి ఏం జరిగిందంటే, హమీద్ రైల్వే స్టేషన్లో పనిచేస్తూ ఉండేవాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి దగ్గర నైట్ 12 కావస్తుంది. 12 కావస్తున్నా కూడా హమీద్ ఏమాత్రం భయపడకుండా రైల్వే స్టేషన్లో తన జాబ్ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగా ఒక్కరోజు మాత్రం ఏమైందంటే, మీదున్న స్టేషన్ దగ్గరికి ఒక మనిషి నడుచుకుంటూ వచ్చి అయ్యా, ఇటువైపు ఒక అమ్మాయి వెళ్ళింది చూసారా అని అడిగాడు. ఇది రైల్వే స్టేషన్, అదిగాక ఈ ప్లాట్ఫామ్ పైన ఇందాకే గూడ్స్ ట్రైన్ వెళ్ళింది. ఏ అమ్మాయి ఎట్లా వెళ్తుంది, నేనైతే చూడలేదు అని హమీద్ అన్నాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా అని అతను అన్నాడు. లేదు, నేను చూడలేదని హమీద్ చెప్పాడు. చెప్తే ఎందుకో హమీద్కి కొంచెం భయం అనిపించింది. అయినా కూడా హమీద్ ధైర్యంగా ఆ రైల్వే స్టేషన్ దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు సడన్గా ఏమైందంటే, ఆ వెళ్తూ ఉన్న వ్యక్తి అతను హమీద్ వైపు తిరిగి నవ్వుతూ టాటా చెప్పాడు. అదేంటి ఇతను నాకు టాటా చెప్తున్నాడు నవ్వుతూ, ఏమైంది అని అనుకున్నాడు. ఏమైనా పిచ్చోడేమో అని అనుకున్నాడు. కానీ అంతను పిచ్చోడు కాదు. ఎందుకంటే ఆ స్టేషన్లో ఆ టైంలో ఎవ్వరూ లేరు. అది కాక ఆ వ్యక్తికి అసలు చేతులే లేవు. అదే వ్యక్తి హమీద్ దగ్గరికి వచ్చి ఈసారి ఏమడిగాడంటే, ఇటువైపు 2 అమ్మాయిలు వెళ్ళారు చూసారా అని అడిగాడు. బాబు, నీకు చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఇటువైపు ఎవరు వెళ్ళలేదు, నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అని హమీద్ కోపంగా అనడంతో అతను ఏమన్నాడంటే నవ్వుతూ, సరేలేండి సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈసారి ఏమైందంటే, డ్యూటీ కంటిన్యూ చేయాలి కాబట్టి ఒక టీ తాగుదామని అక్కడే టీ తాగుతూ ఉంటే అదే రైల్వే స్టేషన్ పట్టాల పైన ఏమైందంటే, ఒక వ్యక్తి తల లేకుండా హమీద్ వైపే నడుచుకుంటూ వస్తున్నాడు. అది హమీద్కి తెలియదు, ఎందుకంటే ఆ చీకట్లో కనపడడం లేదు. ఆ హమీద్కి ఎందుకో డౌట్ వచ్చి మెల్లగా టార్చ్ లైట్ వేస్తే ఆ మనిషి చాలా వేగంగా హమీద్ వైపే వస్తున్నాడు. అతనికి తల అనేదే లేదు. అది వెంటనే హమీద్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని తన ఫ్రెండ్కి జరిగింది మొత్తం చెప్తే అప్పుడు తన ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇది రివేన్ నగర్ కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, 1 month బ్యాక్ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా రైలు పట్టాల పైన పడుకొని తను సూసైడ్ చేసుకున్నాడు. తన బాడీ తల మొండెం వేరైపోయింది. అప్పటి నుంచి ఇటువైపు అప్పుడప్పుడు కనిపిస్తాడని, చాలామందిని భయపెడతాడని ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ అదంతా ఒక అపోహ అని తన ఫ్రెండ్ అంటే, లేదురా నేను నిజంగా చూశానురా అని చెప్పి హమీద్ తన ఫ్రెండ్కి చెప్పాడు. ఇది మనకి పంపించిన వారి పేరు హమీద్. మరొక హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి.